ఈ కోలాహలమైన నగర హృదయంలో ప్రతి భవనం ఒకేలా కనిపిస్తుంది. కానీ ఓ ఇంటి కథ మాత్రం వేరేలా ఉంటుంది. అక్కడే మొదలవుతుంది ఈ కథ. మా చిన్న హీరో త్రినాథ్ జీవితం. అమ్మ కిచెన్ నుండి చిరాకు గొంతుతో, త్రినాథ్, పాలు చల్లబడిపోతున్నాయిరా. రోజూ సమయం అయిపోతుందని స్కూల్కి కంగారుగా వెళ్తున్నావు. ఈ రోజైనా త్వరగా పాలు తాగరా నాన్నా. త్రినాథ్, ఎందుకురా ఇలా చేస్తున్నావు? రోజు టయానికి లెగవు, టయానికి తినవు, టయానికి స్కూల్కి వెళ్ళవు. టీచర్స్ కంప్లైంట్ చేస్తున్నారు నీ మీద. ఈసారి నుంచి ఇలా చేస్తే ఊరికి నేదే లేదు. ఇదే ఫైనల్ వార్నింగ్. ఈసారి నేను ఎలాగైనా సరే మంచి మార్కులు తెచ్చుకుంటా. అరే త్రినాథ్, నువ్వు ప్రతిసారి కోడిగుడ్డులాగా సున్నాలే తెచ్చుకుంటున్నావు కదరా. అన్నీ నిజాలే చెప్పావు జేమ్స్. ఇలా మాట్లాడుకుంటా ఉంటే స్కూల్కి టైం అయిపోయిద్దిరా. తొందరగా పదండ్రా. నేను మీ లెక్కల మాస్టర్ వంశీ. ఈరోజు మనం ఈక్విలేటర్ ట్రయాంగిల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే 3 వైపులా సమానంగా ఉంటుంది. ఈ క్లాస్ని రేపు మరలా కొనసాగిద్దాం.